హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ప్రొనౌన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. మరి ప్రొనౌన్స్ అంటే ఏంటి, వాటిలోని రకాలు ఎన్ని, అండ్ పోటీ పరీక్షలలో మనకి ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, వీటన్నిటిని కూడా ఇవాళ ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే ఇవి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ అని చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, రిపిటేషన్ ఆఫ్ నౌన్స్ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం. దీన్ని తెలుగులో మనం సర్వనామము అని అంటాం. సో ప్రొనౌన్ అనేది ఒక పదం, ఇది నామవాచకానికి బదులుగా ఉపయోగించబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, నామవాచకానికి బదులుగా అంటే రిపీటేషన్కి నౌన్స్ని తగ్గించడానికి మనం ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వి యూస్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంది. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఒక ఉద్యోగము, ఒక పదవి, ఒక హోదా. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఐ అని చెప్పి ఉపయోగిస్తున్నాం. ఐ అనేది ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక సహాయ ఆచార్యుని అని ఉంది. ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది సార్ అంటే ప్రొనౌన్ అన్నది అవుతుంది. ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఐ అనేది, ఆ తర్వాత ప్రొనౌన్ అంటే రిపిటేషన్ ఆఫ్ నౌన్స్కి బదులుగా మనం ప్రొనౌన్ యూస్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ మై జాల్, ఇది నా బొమ్మ అని అంటున్నాం, ఇట్. నెక్స్ట్, షీ ఈజ్ మై కలీగ్, సో తను నా సహోద్యోగి అంటే ఇక్కడ షీ అనేది ఏమవుతుంది అంటే ఆమె పేరు చెప్పకుండా పేర్లకు బదులుగా మనం వాడుతున్నాం. సో నెక్స్ట్, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్ అనేది ఎప్పుడైనా సరే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వి యూజ్ ప్రొనౌన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని దీంట్లోని రకాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రొనౌన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటిని ఎలా నేర్చుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది తెలియక కేవలం 6 రకాలైనటువంటి ప్రొనౌన్స్ మాత్రం నేర్చుకుంటూ ఉంటారు మిత్రులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు. కానీ ఇందులో ముఖ్యంగా 9 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ఈ 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం నేర్చుకున్నట్లయితే మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే మీరు ఈ ప్రొనౌన్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద సులభంగా మీరు నేర్చుకోగలుగుతారు. ప్రొనౌన్ అంటే సో ఇందాక తెలుసుకున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూజ్ ప్రొనౌన్స్ అని. సో ఇందులో మొదటిది ఏంటి అని అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి, ప్రదర్శన పద్ధతి అంటే చూపించడానికి, ప్రదర్శించడానికి ఉపయోగించేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్, ఇది అని అంటున్నాను నేను. ఈ పెన్నుని చూపించడానికి దిస్ అని అంటున్నాను. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఆయనని అక్కడ ఒక చైర్ ఉంది, దాన్ని చెప్తున్నాను దాట్ చైర్, ఆ చైర్ అంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నాను ఈ పదాలని. కాబట్టి దిస్ అంటే ఇది, దాట్ అంటే అది, దీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి, దోస్ అంటే అవి అని అర్థం. గుర్తుపెట్టుకోండి, దిస్, దాట్, దీస్, దోస్, వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. దిస్కి మనం ప్లూరల్ ఫామ్గా దీస్ అని చెప్పి రాస్తాం, దిస్కి దీస్ అని చెప్పి రాస్తాము. అలాగే దాట్కి దోస్ అని చెప్పి మనం యూస్ చేస్తాం. సో దిస్, దీస్, దాట్, దోస్ అని చెప్పి మనం యూస్ చేస్తాం. దట్ ఈజ్ మై ఓల్డ్ కార్, అది నా ఓల్డ్ అంటే పాత కార్ అంటాం. ఇక్కడ దాట్ అనేది ఏమవుతుంది, పరీక్షల్లో ఎప్పుడైనా దాట్ ఈజ్ మై ఓల్డ్ కార్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చి ఇక్కడ దాట్ అనే దాని కింద అండర్లైన్ చేసినప్పుడు ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ మై న్యూ బైక్, ఇది నా కొత్త బైక్ అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది సార్ అంటే మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, దీస్ ఆర్ మై బుక్స్, ఇవి నా పుస్తకాలు అంటున్నాం. ఇక్కడ బుక్స్ కింద అండర్లైన్ చేస్తే మనకు తెలుసు బుక్స్ అంటే ఏంటి, ఇది నౌన్, పుస్తకాలు అంటున్నాం, ప్లూరల్ నౌన్ కాబట్టి అది నౌన్ అవుతుంది. ఇక్కడ దీస్ అనేది ఏమవుతుందంటే ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్, దోస్ ఆర్ మై కీస్, అవి నా తాళాలు అని అంటున్నాం. సో ఇక్కడ దోస్ అనేది ఏమవుతుందంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. గుర్తుంచుకోండి, దిస్, దాట్, దీస్, దోస్, ఈ 4ని మనం డెమాన్స్ట్రేషన్ కోసం ఉపయోగిస్తాం కాబట్టి వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక ప్రొనౌన్స్లోని రెండో రకం ఏంటి అని అంటే ఇన్డిఫైనట్ ప్రొనౌన్స్. పేర్లోనే తెలిసిపోతుంది, మనకి పేర్లోనే తెలిసిపోతుంది, ఎవరో తెలీదు. ఇన్డిఫైన్, డిఫైన్ అంటేనేమో పర్టికులర్గా నిర్వచిస్తున్నాం, పర్టికులర్ ఒకటి అని చెప్తున్నాం. ఇన్డిఫైనట్ అంటే తెలీదు, సో వీఆర్ నాట్ డిఫైనింగ్ దెమ్. సో అలాంటి ప్రొనౌన్స్ని ఏమంటాం సార్ అంటే మనం ఇన్డిఫైనట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఎనీవన్, సమ్వన్, ఆల్, సో ఎవరైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్లాస్లో ఉన్నాం, వెనక బెంచ్లో నుంచి ఎవరైనా అరిచారు అనుకుందాం. సో ఎవరు అరిచారంటే సమ్వన్ షౌటెడ్ ఫ్రమ్ ది లాస్ట్ బెంచ్ మ్యామ్ అని అంటూ ఉంటాం, సమ్వన్ షౌటెడ్ ఫ్రమ్ ది లాస్ట్ బెంచ్ సార్ అంటూ ఉంటాం, ఎవరో అన్నట్టుగా. సో ఎనీబడి, సమ్వన్, ఆల్, ఇలాంటి వాటిని ఇన్డిఫైనట్ ప్రొనౌన్స్ అని అంటాం. To refer to people or things without saying exactly who or what they are
అని చెప్పి చెప్తున్నాం. అంటే పర్టికులర్గా ఎవరు అనేది మనం ఇక్కడ చెప్పము, డిఫైన్ చేయము, కాబట్టి వీటిని ఇన్డిఫైనెడ్ ప్రొనౌన్స్ అని అంటాం. అవి ఏంటి సార్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎవ్రీవన్ కెన్ డూ దిస్, ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు. ఎవ్రీవన్ కెన్ డూ దిస్ అని ఉంది. ఇక్కడ ఎవ్రీవన్ అనేది ఏమవుతుందంటే పర్టికులర్గా రాము చేస్తాడు, రవి చేస్తాడు, రఘు చేస్తాడని చెప్పట్లేదు, సింపుల్గా ఎవ్రీవన్ అంటున్నాం. కాబట్టి దీన్ని ఇండిఫైనెడ్ ప్రొనౌన్ అంటాం. పోటీ పరీక్షలలో ఇలాంటి వాటి కింద అండర్లైన్ చేసి ఇది నౌనా ప్రొనౌనా అని అడిగే అవకాశం ఉంది మిత్రులారా, అప్పుడు గుర్తుంచుకోండి ఇది ప్రొనౌన్. నెక్స్ట్ ఎనీబడి ఈజ్ దేర్, అక్కడ ఎవరైనా ఉన్నారా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎనీబడి ఈజ్ దేర్ అంటూ ఉంటాం మనం. ఇక్కడ ఎనీబడి ఎవరైనా అంటున్నాం. పూర్వకాలంలో రాజులు అంటూ ఉన్నారు ఎవరక్కడ అని చెప్పేసి, సో అప్పుడు ఎవరొకరు వచ్చేవారు. సో ఎనీబడి అనేది ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఇండిఫైనెడ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇండిఫైనెడ్ ప్రొనౌన్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే దట్ వీఆర్ నాట్ డిఫైనింగ్ అ ప్రొనౌన్ హియర్, సో వాటిని ఇండిఫైనెడ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక మూడో రకమైనటువంటి ప్రొనౌన్స్లలో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేషన్ అంటే ఏంటి, ప్రశ్నించడం, ప్రశ్నలు సంధించడం. సో to pose questions we use pronouns like who, whom, whose, which, what అనేటటువంటి వివిధ రకాలైనటువంటి డబ్ల్యూహెచ్ పదాలని మనం ఇంట్రాగేటివ్ కోసం ఉపయోగిస్తాం, ఇంట్రాగేషన్ కోసం ఉపయోగిస్తాం. వాటిని మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మనం ఏవైతే నేర్చుకుంటున్నామో ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్, ఇవే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఇదే ప్రొనౌన్స్లోని రకాలలో ఇంకొక దగ్గర వస్తాయి. అవి ఏంటో మళ్ళీ మనం నెక్స్ట్ ఇప్పుడు ఇదే క్లాస్లోనే తెలుసుకుందాం. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే ప్రశ్నించడానికి ఉపయోగించేటటువంటి ప్రొనౌన్స్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ ఇలాంటివి అనమాట. హూ ఆర్ యూ, నెక్స్ట్ వాట్ ఈజ్ దాట్, ఇలాంటి వాటి కింద మనకు అండర్లైన్ చేసినప్పుడు పరీక్షలో హూ ఆర్ యూ అని ఇచ్చి WHO కింద అండర్లైన్ చేస్తే ఇది ప్రొనౌన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ దాట్ కింద అండర్లైన్ చేస్తే వాట్ కింద అండర్లైన్ చేస్తే అప్పుడు ఇదే ప్రొనౌన్, అది ఇదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది ప్రొనౌన్ సార్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ దాట్ అని ఉంది. దట్ అంటే ఇందాక తెలుసుకున్నాం మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని. హూ ఇస్ దాట్, వాట్ ఈస్ దాట్, ఇలాంటి మటుకు మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే అవర్ సెల్ఫ్, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇలాంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక ప్రొనౌన్ ఉంటుంది, దాని పక్కనే ఇంకొక ప్రొనౌన్ వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, ద బాయ్ నౌన్. సో దీని తర్వాత ఇమీడియట్గా మనకు పక్కనే ఒక ప్రొనౌన్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ద బాయ్ హిమ్సెల్ఫ్ రికమెండెడ్ దిస్ స్కూల్. ఆ అబ్బాయి స్వయంగా తనంతట తానే ఈ స్కూల్ని రికమెండ్ చేశాడు అని అంటున్నాం. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే బాయ్ అని వచ్చింది, దాని పక్కనే హిమ్సెల్ఫ్ వచ్చింది, లేదంటే ద గర్ల్ హార్ సెల్ఫ్ అని చెప్పేసి వస్తుంది. ఇలాంటి వాటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా అండర్లైన్ చేసినప్పుడు ఇవి ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక నౌన్ వచ్చి దాని పక్కనే సరిపోయేటటువంటి ఇంకొక ప్రొనౌన్ వచ్చినప్పుడు అప్పుడు వీటిని ఏమంటాం సార్ అంటే ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మై సెల్ఫ్ కంప్లీట్ దిస్ టాస్క్. నేను నా స్వతహాగా ఈ టాస్క్ని పూర్తి చేశాను. నేను నా స్వతహాగా ఈ టాస్క్ని పూర్తి చేశాను అన్నప్పుడు ఐ అని వచ్చింది, ఇక్కడ దాని పక్కనే మై సెల్ఫ్ వచ్చింది. కాబట్టి దీని ఏమంటున్నాం సార్ అంటే ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ శివాని, ఇది ఒక నౌన్. హర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ దిస్ డిష్. శివని తనంతట తానుగా ఈ డిష్ని వండింది అన్నట్టుగా, ప్రిపేర్ చేసింది అన్నట్టుగా. ఇక్కడ హర్ సెల్ఫ్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తాం మనం. ఇది ప్రొనౌన్స్లోని 4వ రకం ఇది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇవి కూడా యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, మై సెల్ఫ్ అని వస్తాయి, కానీ ఇవి వర్బ్ పక్కన వస్తాయి ఒక సెంటెన్స్లో. ఒకసారి చూద్దాం. వి మస్ట్ హెల్ప్ అవర్ సెల్వ్స్ అని ఉంది. వి మస్ట్ హెల్ప్ అవర్ సెల్వ్స్, మనకు మనం సహాయం చేసుకోవాలి అని ఉంది. మనకు మనం సహాయం చేసుకోవాలి. వి మస్ట్ హెల్ప్ అవర్ సెల్వ్స్ అని ఉంది. ఇక్కడ అవర్ సెల్వ్స్ అని ఉంది. అవర్ సెల్వ్స్ అనేది ఏమవుతుంది సార్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇంకొకటి చూడండి, హీ డ్రైవ్స్ హిమ్సెల్ఫ్ టు వైజాగ్. కార్లో అతడు తనంతట తానుగానే డ్రైవ్ చేసుకుంటూ వైజాగ్ దాకా వెళ్ళిపోయాడు అని. ఇక్కడ చూడండి, హిమ్సెల్ఫ్ అనేది దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఒక ఆల్రెడీ ప్రొనౌన్ వస్తుంది, దానికి తగ్గట్టు ఇంకొక ప్రొనౌన్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇందాకటిదేమో మనకు ఇంటెన్సివ్ ప్రొనౌన్, ఇక్కడేమో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇది ఒకటే చిన్నపాటి తేడా. ఇక ఈ ప్రొనౌన్స్లో 6వ రకమైనటువంటి ప్రొనౌన్ ఏంటి సార్ అని అంటే పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. పొసెసివ్ ప్రొనౌన్ గురించి ఖచ్చితంగా మీ అందరికీ చెప్పాలి మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొనౌన్. గతంలో చాలాసార్లు వీటి మీద ప్రశ్నలు అడిగారు.
పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే ఓనర్షిప్ని తెలియజేస్తాయి. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు గమనించండి, వాళ్ళ చేతుల్లో ఏదైనా వస్తువును లాక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నాది అని అంటారు. లేదంటే ఎక్కడైనా మీ పర్స్ పడిపోయింది అనుకోండి, సమ్వన్ ఎవరో వచ్చి మీ ఇది ఎవరిదండి పర్స్ అంటే నాది అని అంటాం. అంటే ఇలా ఓనర్షిప్ని తెలియజేస్తాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పొసెసివ్నెస్ అని ఉంటుంది. ఇది యువతి యువకుల్లో ఆ తర్వాత ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటి అని అంటే ఈ పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకరిని మనం ఇష్టపడ్డప్పుడు వాళ్ళు మనతో తప్ప ఇంకెవ్వరితో కూడా మాట్లాడకూడదు, ఇంకెవరితో కూడా ఉండకూడదు. సో ఇలాంటి విషయాల్ని పొసెసివ్నెస్ అని అంటాం. ఎగ్జాక్ట్గా అలాంటివి తెలిపే పదాలను ఇక్కడ ఏమంటాం సార్ అంటే మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని అంటే ఓనర్షిప్ని తెలియజేస్తాయి. ఓనర్షిప్ని, ఇది ఎవరి సొంతం అనే విషయాన్ని తెలియజేస్తాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మైన్ నా యొక్క, యువర్స్ నీ లేదా మీ యొక్క, హిజ్ అతడి యొక్క, హర్స్ ఆమె యొక్క, ఇట్స్ దీని యొక్క, అవర్స్ మా యొక్క అన్నట్టుగా. సో ఈ విధంగా ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఓనర్షిప్ని తెలియజేస్తాయి. ఇవి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు చాలామంది తెలియక తెకమక పడిపోయి ప్రొనౌన్స్ అనే విషయం తెలియక వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని పెట్టడం వల్ల మంచి మార్కుల్ని కోల్పోయారు చాలామంది తెలియక. కాబట్టి ఇలా ఓనర్షిప్ని తెలియజేసినటువంటి పదాల కింద అండర్లైన్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, ఓనర్షిప్ని తెలియజేసినటువంటి పదాల కింద అండర్లైన్ చేసినప్పుడు మనకి ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఎగ్జామ్లో మాకు అండర్లైన్ చేసి ఇది పొసెసివ్ ప్రొనౌనా రిఫ్లెక్సివ్ ప్రొనౌనా అడుగుతారా అంటే అడగరు. కానీ ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అండర్లైన్ చేసినప్పుడు అది ఏ రకమైనటువంటి ప్రొనౌన్ అనేది మనకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా ప్రొనౌన్ అయిన తెలిసి ఉండాలి. అప్పుడే మనం పరీక్షల్లో మంచి మార్కుల్ని పొందగలుగుతాం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ కార్ ఈజ్ మైన్, ఇది నా యొక్క కారు. మైన్ కింద అండర్లైన్ చేసినప్పుడు ఏమవుతుంది సార్ అంటే అది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. I've lost my keys, నేను నా తాళాలని కోల్పోయాను. I'll have lost my keys అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ డాల్ ఈజ్ మైన్. ఇక్కడ మైన్ కింద అండర్లైన్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఇది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది అని. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ మై చాయిస్, ఇట్స్ మై చాయిస్ అనేది ఇట్స్ కింద అండర్లైన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇది చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి గతంలో మార్కులు కోల్పోయారు. కాబట్టి దీని మీద ఇంతగా ఎంఫసైజ్ చేసి మరీ చెప్తున్నాను మిత్రులారా, ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ మిత్రులారా. నెక్స్ట్ ఈ 7వ రకమైనటువంటి ప్రొనౌన్ ఏంటి సార్ అంటే రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. మ్యూచువల్ యాక్షన్ని తెలియజేస్తాయి. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే మ్యూచువల్ యాక్షన్ని, రిలేషన్షిప్ని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అదర్, వన్ అనదర్, ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. శివ అండ్ శాన్వి, ఇక్కడ చూడండి శివ అండ్ శాన్వి ఇద్దరున్నారు. ఇక్కడ శివ ఒక క్యారెక్టర్, శాన్వి ఒక క్యారెక్టర్. వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాం మనం. శివ అండ్ శాన్వి లవ్స్ ఈచ్ అదర్, ఒకరు ప్రేమించుకుంటున్నారు అని. ఇక్కడ ఈచ్ అదర్ అని ఏమవుతుందంటే రిలేషన్షిప్ని తెలియజేస్తుంది, మ్యూచువల్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఈచ్ అదర్ అని చెప్తున్నాం. ఇక్కడ ప్లస్ ఆ వ్యక్తి కూడా అని. శివ అండ్ శాన్వి లవ్స్ ఈచ్ అదర్, ఇలా ఈచ్ అదర్ కింద అండర్లైన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దే కాంట్ హియర్ వన్ అనదర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ బిల్డింగ్ మీద నిలబడ్డాను, నా ఫ్రెండ్ ఇంకొక బిల్డింగ్ ఒక 4 బిల్డింగ్ల అవతల నించొని నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. ఆయన ఏదో చెప్తున్నాడు నాకు వినిపించట్లేదు, నేను చెప్తున్నది ఆయనకు వినిపించట్లేదు. సో ఇలా ఒకరికొకరు వినిపించినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దే కాంట్ హియర్ వన్ అనదర్. ఈయన చెప్పేది ఆయనకు వినిపించట్లేదు, ఆయన చెప్పేది ఈయనకు వినిపించట్లేదు అని మనం పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేస్తాం. దే కాంట్ హియర్ వన్ అనదర్, దే కాంట్ హియర్ వన్ అనదర్ అంటే వీటిని ఏమంటాం మనం మ్యూచువల్ యాక్షన్ని, రిలేషన్షిప్ని తెలియజేసేటటువంటి పదాలని మనము రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇది 7వ రకమైనటువంటి ప్రొనౌన్స్. ఇక 8వ రకమైనటువంటి ప్రొనౌన్స్ ఏంటి సార్ అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇందాక మనం చెప్పుకున్నాను, మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? క్వశ్చన్ వర్డ్స్ అయితే డబ్ల్యూహెచ్ పదాలు ఏవైతే ఉంటాయి, వాట్, వెన్. సో ఇవి వచ్చినప్పుడు వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని తెలుసుకున్నాం. మరి ఇవేంటి సార్ అంటే ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్.
ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవి కూడా డబ్ల్యూహెచ్ పదాలతోనే ఉంటాయి, దట్ అనే కంజంక్షన్తో ఉంటాయి. అయితే ఇవి ఎక్కడ వస్తాయి సార్ అంటే సెంటెన్స్ మధ్యలో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ మధ్యలో వస్తాయి, సెంటెన్స్ స్టార్టింగ్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ హూ కాల్డ్ యూ ఎస్టర్డే కేమ్ టు మీట్ యూ. నిన్న ఎవరైతే అబ్బాయి నిన్ను పిలిచాడో ఆ అబ్బాయి నిన్ను ఈరోజు కలవడానికి వచ్చాడు అంటున్నాం. ఆ అబ్బాయి కలవడానికి వచ్చాడు. నీ ఇక్కడ ఏమంటున్నాం? ద బాయ్, ఆ అబ్బాయి, హూ ఎవరైతే, కాల్డ్ యూ ఎస్టర్డే నిన్న ఎవరైతే నిన్ను పిలిచిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి నిన్ను కలవడానికి వచ్చాడు అని చెప్తున్నాం. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ కింద అండర్లైన్ చేసినప్పుడు ఇది గుర్తుంచుకోండి, ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇది రిలేటివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. సార్ ఇక్కడ కూడా డబ్ల్యూహెచ్ పదమే కదా సార్, ఇది మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కాదా అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో లేదు, ఇది సెంటెన్స్ మధ్యలో ఉండి దానికి పర్టికులర్గా రిలేషన్ తెలుపుతుంది అనమాట. కాబట్టి దీన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. నెక్స్ట్, ఐ రియలీ లైక్డ్ ద పర్ఫ్యూమ్ దట్ యూ గివ్ మీ. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ రియలీ లైక్డ్ ద పర్ఫ్యూమ్, నేను బాగా ఇష్టపడ్డాను పర్ఫ్యూమ్ని. అది ఏం పర్ఫ్యూమ్? దాట్, అది యూ గేవ్ మీ, నువ్వు ఇచ్చినటువంటి పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో ఆ పర్ఫ్యూమ్ని నేను ఇష్టపడుతున్నాను నేను. అందుకే ఇక్కడ దాట్ అనేటటువంటి కంజంక్షన్ని మనం తీసుకున్నాం, దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని మనం తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ ప్రొనౌన్స్లలో ఇవి కూడా మనకు వస్తాయి. ఇవి సెంటెన్స్ మధ్యలో వచ్చి పూర్తి అర్థాన్ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇందాక గత సెషన్లో మనం తెలుసుకున్నాం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. సో మళ్ళీ మీకు ఇంకొక మారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎప్పుడైనా సరే, సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి సార్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఐ, గత సెషన్లో మనం చెప్పుకున్నాం మిత్రులారా, నేను. ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, వి, మేము లేదా మనము అని అంటాం. సో ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుందంటే వి అని అవుతుంది. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనం అనే మీనింగ్ వస్తుంది. ఇక సెకండ్ పర్సన్, ఈ సెకండ్ పర్సన్ ఏది అని అంటే సింగులర్ కూడా యుఏ అవుతుంది, అండ్ ప్లూరల్ ఫామ్ కూడా యు అనేది అవుతుంది. యు అంటేనేమో నీవు అనే మీనింగ్ ఒక్కడే ఉంటుంది. యు అంటేనేమో మోర్ దెన్ 1 పర్సన్ ఉంటే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది, అది కూడా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు సార్ అంటే సింగులర్ ఎవరు అవుతారు సార్ అంటే హీ, అతడు, షీ, ఆమె, ఇట్, ఇది అనే మీనింగ్ వస్తుంది. మరి ప్లూరల్ ఎవరు అవుతారు సార్ అంటే దే, వారు అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అనేది మనకు అవుతుంది. ఇది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీటి 7 మనం ఏమంటాం సార్ అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఈ 7 మనం ఏమంటున్నాం సార్ ఇక్కడ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటున్నాము. వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఈ 7 పర్సనల్ ప్రొనౌన్స్ మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వీటితోనే మనం టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఒక విషయం మీ అందరికీ చెప్తాను నేను, ఇంగ్లీష్ గ్రామర్ అనేది. సో ఒక విషయం మీ అందరికీ నేను చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ మన హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ గ్రామర్కి ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి ఈ 7 రకాలైనటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఇవన్నీ కూడా మనకి అక్కడ హెల్ప్ అవుతాయి. ఇవి 9 రకాలైనటువంటి ప్రొనౌన్స్ మిత్రులారా. సో ఇందులో మొదటి దాని గురించి ఒకసారి మళ్ళీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, దిస్, దాట్, దీస్, దోస్, వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ రెండవది ఇండిఫైనెంట్ ప్రొనౌన్స్ అంటున్నాం. అంటే డిఫైన్ చేయనటువంటి ప్రొనౌన్స్ ఇవి. ఎనీబడి, సమ్వన్, ఆల్ ఇలా కూడా మనం ఉపయోగిస్తుంటాం. ఎవ్రీబడి, ఎవ్రీ వన్ అని. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్, ప్రశ్నించడానికి ఉపయోగించినటువంటి ప్రొనౌన్స్ ఇవి. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ ఇవి ఉపయోగిస్తాం. ఇక నాలుగవది ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని చెప్తున్నాం. అవర్ సెల్ఫ్స్, మై సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఇలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఇవి నౌన్ తర్వాత వచ్చి ఇమీడియట్గా దానికి ఇంటెన్షన్ చెప్తుంది కాబట్టి ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం మనం. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఇవి వర్బ్ తర్వాత వస్తాయి.
ఒక సెంటెన్స్లో వర్బ్ తర్వాత వస్తాయి. అవర్ సెల్ఫ్, మై సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అనే పదాలతో ఇవి ఉంటాయి. వీటిని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని ఇందాక తెలుసుకున్నాం. ఇక 6వది ఇంపార్టెంట్ది పొసెసివ్ ప్రొనౌన్స్ అని ఉంది. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఓనర్షిప్ని తెలియజేసేవి. ఇక 7వ ప్రొనౌన్స్ ఏంటి సార్ అంటే రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఇది మ్యూచువల్ యాక్షన్ని, రిలేషన్షిప్ని తెలియజేసేటటువంటి ప్రొనౌన్స్ ఇవి. వీటిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక 8వది ఏంటి అని అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. సో ఇవి సెంటెన్స్ మధ్యలో వచ్చి సెంటెన్స్ మొత్తానికి కూడా పూర్తి అర్థాన్ని ఇస్తాయి. సో వీటిని మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఇక చివరిది ఏంటి సార్ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి 9 రకాలైనటువంటి ప్రొనౌన్స్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా చాలా కీలకమైనటువంటి ఈ 9 రకాల ప్రొనౌన్స్ని మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా మనం ఇక్కడ చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్లో వి ఆర్ బ్రదర్స్, మేము సోదరులం అని ఉంది. ఇక్కడ WE వి కింద అండర్లైన్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రొనౌనే, కానీ అందులో ఏ ప్రొనౌన్ అవుతుందంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ యు ఆర్ మై బ్రదర్ ఇన్ లా అని ఉంది. యు ఆర్ మై బ్రదర్ ఇన్ లా అనేది యూ కింద అండర్లైన్ చేసినప్పుడు అది ఏమవుతుంది సార్ అంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌనే, కాకపోతే అందులో ఏ రకం సార్ మళ్ళీ అంటే పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఇలా 9 రకాలైనటువంటి ప్రొనౌన్స్ గురించి ఈ సెషన్లో మనం తెలుసుకున్నాం. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మిత్రులారా చెప్పాలి. ఇక్కడ మీకు నేను 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాల్లోనే మీరు 3 మార్కులు సాధించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, దిస్, దాట్, దీస్ అండ్ దోస్. వీటిని ఇందాక తెలుసుకున్నాం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు అని. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ తర్వాత నౌన్స్ ఉన్నట్లయితే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎప్పుడైనా సరే దిస్, దాట్, దీస్, దోస్ల తర్వాత నౌన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నౌన్స్ ఉంటే అది అడ్జెక్టివ్స్ అవుతాయి. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, దీని గురించి చూద్దాం. దిస్ పెన్ ఈజ్ మైన్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాం మనం. ఇక్కడ నేను అండర్లైన్ చేసి దిస్ కింద అండర్లైన్ చేశాను, పెన్ కింద అండర్లైన్ చేశాను. ఈ 2 ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని నేను అడిగాను. మన రూల్ ప్రకారం చూడండి, దిస్, దాట్, దీస్ అండ్ దోస్ల తర్వాత నౌన్స్ ఉంటే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి అని. ఇక్కడ పెన్ అనేది ఒక నౌన్, కానీ దీని పక్కన ముందు వచ్చింది ఇది పెన్ ఉంది. పెన్ ఈజ్ మైన్ అంటున్నాను, ఈ పెన్ను నాది అంటున్నాను, పెన్ను నాది అంటున్నాను. కానీ ఏ పెన్ను? దిస్ పెన్ ఈజ్ మైన్. సో పెన్కు ముందు దిస్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దిస్, దాట్, దీస్, దోస్ల తర్వాత నౌన్స్ ఉంటే ఈ దిస్, దట్, దీస్, దోస్ ఏమవుతాయి సార్ అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్ దిస్, దాట్, వాట్ అండ్ విచ్ల తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అవి ప్రొనౌన్స్ అవుతాయి. దిస్, దాట్, వాట్ అండ్ విచ్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అవి యాజ్ ఇట్ ఈస్గా ప్రొనౌన్స్గానే ఉండిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దిస్ ఈజ్ మై పెన్. ఇది నా పెన్ అని చెప్పాను. ఇక చూడండి, దిస్ తర్వాత ఈజ్ అనేటటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అప్పుడు ఇదేమవుతుంది? ప్రొనౌన్ అనే అవుతుంది. ప్రొనౌన్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దిస్, దాట్, దీస్, దోస్ల తర్వాత నౌన్స్ ఉంటే ఈ దిస్, దాట్, దీస్, దోస్లు అనేవి అడ్జెక్టివ్స్ అవుతాయి. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ రూల్ ఉంది, అదొకసారి మనం చూద్దాం. వాట్ అండ్ విచ్ తర్వాత నౌన్ ఉంటే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. వాట్ అండ్ విచ్ తర్వాత ఒకవేళ నౌన్స్ ఉంటే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ 3 రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ గురించి, ఆ తర్వాత ఈ 3 రూల్స్ గురించి మనం నేర్చుకున్నాం. అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకున్నారు. 9 రకాల ప్రొనౌన్స్, ఆ ప్రొనౌన్స్లోని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం మరొక కాన్సెప్ట్ కలుద్దాం. ఈ కాన్సెప్ట్ మీకు శ్రద్ధగా అర్థమైనట్టుగా, ఈ కాన్సెప్ట్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.